హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంఖ్యలతో ఆడుకుందాం. థర్డ్ లెసన్ సంఖ్యలతో ఆడుకుందాం. హాసిని పుట్టినరోజు తన తండ్రి 125 చాక్లెట్స్ ఇచ్చాడు. తన క్లాసులో 25 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలనుకుంది. ఇలా పంచాలంటే మనకు భాజనీయత సూత్రాలు తెలిసి ఉండాలి. హాసిని పుట్టినరోజు అయిన వాళ్ళ తండ్రి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాడో 125. తన క్లాస్లో ఎంతమంది ఉన్నారు 25. ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలనుకుంది. ఈ పంచాలంటే మనకు భాజనీయత సూత్రాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు 125 చాక్లెట్లు ఎంతమంది ఉన్నారు 25. ఇలా భాగాహారం చేస్తే ఒక్కొక్కరికి 5 చాక్లెట్లు వస్తాయి. మనం భాగాహారం చేస్తే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి 5 వస్తాయి. ఇలా మనం లెక్క చేయకుండానే చెప్పడానికి భాజనీయత సూత్రాలు అనేవి ఉపయోగపడతాయి. మనం ఈ లెక్క చేయకుండానే మనం చెప్పాలంటే భాజనీయత సూత్రాలు అనేవి ఉపయోగపడతాయి. ఒక సంఖ్య మరో సంఖ్యచే భాగించినప్పుడు శేషం అనేది 0 అయితే ఆ సంఖ్య నిశ్శేషంగా భాగించబడుతుందని అంటారు. ఇప్పుడు 2 యొక్క భాజనీయత సూత్రం, మనం ఏదైనా సంఖ్య 2తోటి భాగిస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే వాటి ఒకట్ల స్థానంలో 0, 2, 4, 8 అయినచో ఆ సంఖ్య అనేది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్య 2 చేత భాగించాలంటే ఈ నియమం అనేది పాటించాలి. ఒకట్ల స్థానంలో 0, 2, 4, 8 లేదా సరి సంఖ్యలు అయినచో అది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్య 3 చేత భాగించాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం, ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చేత భాగిస్తుంది. ఎగ్జాంపుల్ 54 అనేది ఇది ఒక సంఖ్య. ఈ సంఖ్యలోని అంకెల మొత్తం, అంకెలు ఏంటిది 5, 4. ఈ 5, 4ని యాడ్ చేస్తే 9 అవుతుంది. ఈ అంకెల మొత్తం 3 తోటి భాగిస్తే ఈ సంఖ్య అనేది 3 చేత భాగిస్తుంది. ఈ అంకెల మొత్తాన్ని 3 చేత భాగిస్తే ఈ 54 అనేది 3 చేత భాగిస్తుంది. ఏమవుతుంది 9 వస్తుంది. 3 3 జా 9. ఫోర్త్, ఏదైనా సంఖ్యను 4 చేత భాగించాలంటే సంఖ్యలోని చివరి 2 అంకెలు 4 చేత భాగించాలి. చివరి 2 అంకెలు అంటే ఒకట్ల స్థానం 10ల స్థానం లేదా ఒకట్ల స్థానం 10ల స్థానంలో 2 జీరోలు ఉంటాయి. 4 చేత భాగిస్తే ఆ సంఖ్య 4 చేత భాగిస్తుంది. ఇప్పుడు 4 చేత భాగించాలంటే ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు అంటే ఒకట్ల స్థానం 10ల స్థానం లేదా 2 జీరోలు ఉంటాయి. అది 4 చేత భాగిస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఈ సంఖ్య యొక్క చివరి ఒకట్ల స్థానం 10ల స్థానం ఎంత ఉంటుంది 32. ఈ 32 అనేది 4 చేత భాగిస్తే ఈ మొత్తం సంఖ్య 4 చేత భాగిస్తుంది. ఇప్పుడు 32 అనేది 4 8 జా 32 కాబట్టి మొత్తం సంఖ్య 4 తోటి భాగిస్తుంది. ఏదైనా ఒక సంఖ్య 5 చేత భాగించాలంటే ఒకట్ల స్థానంలో 5 లేక 0 ఉంటే ఆ సంఖ్య 5 చేత భాగించబడుతుంది. ఇప్పుడు 55 ఒకట్ల స్థానంలో ఉన్నది 5 కాబట్టి 5 11 జా 55. ఒకట్ల స్థానంలో 0 అయినా ఉండవచ్చు ఉంటే 50/5 10. 5 10 జా 50. ఒకట్ల స్థానంలో 5 కానీ 0 కానీ ఉంటే అది 5 చేత భాగించబడుతుంది. ఏదైనా ఒక సంఖ్య 6 చేత భాగించాలంటే ఈ 2 3 ఈ 2 3లచే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 6 చేత భాగించబడుతుంది. ఇప్పుడు 2 చేత భాగించాలంటే చివరికి సరి సంఖ్యలు అయి ఉండాలి. చివరికి ఏమున్నది 4 ఉన్నది, సరి సంఖ్య ఉంది. 3 ఏంటిది సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగిస్తే ఈ సంఖ్యను 3 చేత భాగిస్తుంది. ఈ సంఖ్యల మొత్తం ఎంత 15. 15/3 3 5 జా 15 కాబట్టి 3తో కూడా భాగిస్తుంది. కాబట్టి 2 చేత 3 చేత భాగించే వాటిని 6తో కూడా భాగిస్తుంది.
ఏదైనా ఒక సంఖ్య 8 చే భాగించాలంటే చివరి 3 స్థానాలు అంటే 1లు 10లు 100ల స్థానాలు లేక 3 సున్నాలు ఉంటే అది 8 చే భాగించబడుతుంది. ఎగ్జాంపుల్, ఈ సంఖ్య యొక్క 3 స్థానాలు చివరి 3 స్థానాలు ఏంటి అంటే 1లు 10లు 100లు. ఈ 3 స్థానాలు అనేవి 8 చేత భాగిస్తే ఈ మొత్తం సంఖ్య 8 చేత భాగిస్తుంది. ఈ 3 స్థానాలు ఏంటిది? 624/8. 8 78 జా 624. కాబట్టి ఈ 3 స్థానాలు అనేవి చివరి 3 స్థానాలు అనేవి 8తో భాగిస్తుంది. కాబట్టి ఈ మొత్తం సంఖ్య 8 చేత భాగిస్తుంది. 9 చేత భాగించాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగించబడితే ఆ సంఖ్య 9 చేత భాగించబడుతుంది. ఇప్పుడు 81 అనేది ఈ సంఖ్యను అంకెల మొత్తం 9 అనేది 9 చేత భాగిస్తుంది కాబట్టి ఈ సంఖ్యను కూడా భాగిస్తుంది. 10 చేత భాగించాలంటే 1ల స్థానంలో 0 అయినా కలిగి ఉండాలి, లేదా 2 మరియు 5 చే భాగిస్తే అది 10తో కూడా భాగిస్తుంది. 2 మరియు 5 చేత భాగిస్తే ఇప్పుడు ఇంతకుముందు 6 చే భాగించాలంటే 2, 3 ఎలాగో అలాగే 10 తోటి కూడా భాగించాలంటే 2 తోటి 5 తోటి భాగిస్తే అది 10 తోటి కూడా భాగిస్తుంది. 11th, బేసి స్థానాల మొత్తం మైనస్ సరి స్థానాల మొత్తం చేస్తే 0 అయితే బేసి స్థానాలు ఏంటిది? బేసి, ఇది సరి, బేసి సరి బేసి. బేసి స్థానాల మొత్తం సరి స్థానాల మొత్తం వీటిని చేస్తే 0 అయితే లేకపోతే 11 యొక్క గుణిజం అయితే ఆ సంఖ్య 11 చేత భాగిస్తుంది. ఇప్పుడు బేసి స్థానాల మొత్తం ఎంత అయినది? 13. సరి స్థానాల మొత్తం ఏంటిది? 13. వీటి మధ్య తేడా 0 అన్న రావాలి, లేకపోతే అది 11 తోటైనా గుణించాలి. అంటే 11 యొక్క గుణిజాలు కావాలి, లేకపోతే 0 అన్న కావాలి, 11 అన్న కావాలి, 22 అన్న, 33. బేసి స్థానాల మొత్తం మైనస్ సరి స్థానాల మొత్తం వీటిని తీసేస్తే 0 అన్న రావాలి, లేకపోతే 11 యొక్క గుణిజం అన్న రావాలి. వస్తే అది 11 చేత భాగిస్తుంది. కొన్ని క్వశ్చన్స్. డాష్ 6, 7, 24 ఈ ఖాళీ స్థలంలో ఏ అంకెతో ఏర్పడిన సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగిస్తుంది? ఈ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఏ సంఖ్య అయితే అది 3 చేత భాగిస్తుంది. ఇప్పుడు 3 చేత భాగించాలంటే ఫార్ములా ఏంటి? ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించాలి. ఇప్పుడు ఫస్ట్ ఖాళీ ఉన్నది కాబట్టి ఎక్స్ అనుకుంటే మిగతా వాటిని యాడ్ చేస్తే 19 వస్తుంది. ఈ 19కి మనం ఎంత యాడ్ చేస్తే 3తో భాగిస్తుంది? 2 యాడ్ చేస్తే ఎంత అంటే 21 యాడ్ చేస్తే 3తో భాగిస్తుంది. కాబట్టి ఈ ఎక్స్ స్థానంలో మనం 2 ప్రతిక్షేపిస్తే ఈ సంఖ్య అనేది 3 చేత భాగిస్తుంది. 123 నాకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఆ సంఖ్య 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 123ని నాకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఆ సంఖ్య 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫస్ట్ 5 చేత భాగించాలంటే 1ల స్థానంలో 5 అన్న ఉండాలి, లేకపోతే 0 అన్న ఉండాలి. 1ల స్థానంలో ఏమున్నది? 3 ఉన్నది కాబట్టి 1ల స్థానంలో 5 రావాలి. 5 రావాలంటే ఎంత? మనం 2ని యాడ్ చేయాలి. 2ని యాడ్ చేస్తే 5 వస్తుంది. 1ల స్థానంలో ఏముండాలి? 5 అని ఉండాలి, 0 అని ఉండాలి. ఇప్పుడు 2ని యాడ్ చేస్తే 1ల స్థానంలో 5 వచ్చింది కాబట్టి ఈ 125 అనేది 5తో భాగిస్తుంది. 5 5 జా 125. కాబట్టి కనిష్ట సంఖ్య ఎంత అంటే 2. కారణాంకాలు. 6 యొక్క కారణాంకాలు కనుగొనాలి అంటే 6 నాణ్యాలు తీసుకొని ప్రతి నిలువు వరుసలో సమాన సంఖ్యలో నాణాలు ఉండే విధంగా అమర్చాలి. ఏంటిది? ప్రతి నిలువు వరుసలో సమాన సంఖ్యలో ఈ నాణాలు అనేవి ఉండాలి. సందర్భం 1. ప్రతి నిలువు వరుసలో ఒక నాణం ఉంచిండు. ప్రతి నిలువు వరుసలో సమానంగా ఉండాలి నాణాలు. ఇప్పుడు ఎన్ని వరుసలు ఉన్నా కూడా
ఒక్కొక్క వరుసలో ఎన్ని నాణాలు ఉంటే అది ప్రతి వరుస కూడా అన్ని నాణాలు ఉండాలి. నిలువు వరుసల సంఖ్య. ఇప్పుడు ప్రతి నిలువు వరుసలో ఒక నాణం ఉన్నది, 1 ఇంటూ నిలువు వరుసల సంఖ్య. నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఒక్కొక్క నిలువు వరుసలో ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది. ఈ నిలువు వరుసలు అనేది ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి 1 ఇంటూ 6 6 మొత్తం నాణాలు. సందర్భం 2 ఏంటంటే ప్రతి నిలువు వరుసలో ఒక్కొక్క వరుసలో ఎన్ని నాణాలు ఉంటే ప్రతి వరుసలో కూడా అన్ని నాణాలు ఉండాలి. అట్లా ఇప్పుడు మనం 1 నాణం ఉంచితే 6 నిలువు వరుసలు వచ్చినాయి. ఇప్పుడు 2 నాణాలు ఉంచితే 1 2 3 3 నిలువు వరుసలు వచ్చినాయి. ప్రతి నిలువు వరుసలో ఎన్ని నాణాలు ఉంచినాం? 2 ఉంచినాం. ఎన్ని నిలువు వరుసల సంఖ్య? 1 2 3. 2 ఇంటూ 3 6. సందర్భం 3. ఇప్పుడు ప్రతి నిలువు వరుసలో 3 ఉంచినాం ఈసారి. ఇప్పుడు 2 ఉంచితే ఎన్నైనాయి? 3 నిలువు వరుసలు వచ్చినాయి. ఇప్పుడు 3 ఉంచితే 2 నిలువు వరుసలు వచ్చినాయి. కాబట్టి ప్రతి నిలువు వరుసలో 3 నాణాలు ఉంచితే 2 నిలువు వరుసలు అనేవి వచ్చినాయి. 3 ఇంటూ 2 6. సందర్భం 4. ఒక్కొక్క నిలువు వరుసలో 6 ఉంచితే మీరు ఎన్ని నిలువు వరుసలు వచ్చినాయి? 1 వచ్చింది. కాబట్టి 6 ఇంటూ 1 6. ఈ 6ను 2 సంఖ్యల లబ్దంగా కూడా రాయవచ్చు. 6 ఏంటిది? 2 ఇంటూ 3 అంటే 6ను 2 మరియు 3ల చేత నిశ్శేషంగా భాగించబడుతుందని అర్థం. అంటే 1 2 3 6లు కూడా 6 యొక్క కారణాంకాలుగా చెప్పవచ్చు. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే ఈ మరొక సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. ఒక సంఖ్యను ఏ సంఖ్య అయితే భాగిస్తుందో ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటారు. ఇప్పుడు 6ను 3 చేత భాగిస్తుంది కాబట్టి ఈ 3 ఏంటిది? 6 యొక్క కారణాంకం. ప్రతి సంఖ్యకు 1 అనేది కారణాంకం ఉంటుంది. ఇప్పుడు ప్రతి సంఖ్యకు ఇప్పుడు 6 కారణాంకానికి 1, ప్రతి ఏ సంఖ్యకైనా 1 అనేది కారణాంకం అవుతుంది. అది అనేది ఈ సంఖ్య అనేది అన్నిటికన్నా చిన్న కారణాంకం మరియు అదే సంఖ్య కారణాంకం అవుతుంది. అంటే 6 కూడా ఈ 6కు కారణాంకం అవుతుంది. ఈ సంఖ్య అన్నిటికంటే పెద్దది. ప్రతి సంఖ్యకు కూడా 1 కారణాంకం అవుతుంది. ఆ సంఖ్య అన్నిటికంటే చిన్నది మరియు అదే సంఖ్య అంటే 6. ఈ 6 అనే సంఖ్యకు 6 కూడా కారణాంకం అవుతుంది. ఆ సంఖ్య ఏంటిది? అన్నిటికంటే పెద్దది. ప్రతి కారణాంకం కూడా ఇప్పుడు 6కు కారణాంకం ఏంటిది? 1 2 3 6. ప్రతి కారణాంకము ఆ సంఖ్యకు సమానం లేదా ఆ సంఖ్య కంటే చిన్నది. 6కు కారణాంకాలు ఏంటిది? 1 2 3 6. ప్రతి కారణాంకం కూడా ఈ సంఖ్యకు సమానం లేదా ఆ సంఖ్య కన్నా చిన్నది. అంటే 6కు 6 సమానంగా ఉన్నది లేకపోతే ఈ సంఖ్య కన్నా చిన్నవిగా ఉన్నాయి కారణాంకాలు అనేది. ప్రధాన సంఖ్యలు. ఒక సంఖ్యకు 2 కారణాంకాలు ఉంటే ఆ సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుంది. ఏదైనా ఒక సంఖ్యకు 2 కారణాంకాలు ఉంటే ఆ సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుంది. లేదా ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకం అయితే ఇక్కడ ఏంటిది? 6కు 1, 2, 3, 6 కారణాంకాలు ఉంటాయి. ఇలా కాకుండా ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య అంటే ఇప్పుడు 6కు 1, 6 మాత్రమే కారణాంకాలు అయితే ఆ సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుంది. ఇప్పుడు ప్రధాన సంఖ్యలు 1 నుంచి 10 లోపు ఏమున్నాయి? 2, 3, 5, 7. 10 నుంచి 20 లోపు 11, 13, 17, 19. 20 నుంచి 30 లోపు 29, 23, 29. 30 నుంచి 40 మధ్య 31, 37. 40 నుంచి 50 మధ్య 41, 43, 47. 50 నుంచి 60 మధ్య 53, 59. 60 నుంచి 70 మధ్య 61, 67. 70 నుంచి 80 మధ్య 71, 73, 79. 80 నుంచి 90 మధ్య 83, 89. 90 నుంచి 100 మధ్య 97. మొత్తం 100 లోపు ఎన్ని టోటల్ ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 25.
ఇప్పుడు 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే ఏ సంఖ్యకైనా 2 కారణాంకాలు అనేవి ఉండాలి. ఇప్పుడు 1కి అనేది కారణాంకం ఎంత అవుతుంది? 1 అవుతుంది, కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యలను గుర్తుంచుకోవాలి ఒక ట్రిక్ లాగా. ఇప్పుడు 2 ఇప్పుడు 8 అనేది సేమ్ ఉంటుంది. ఎట్లా? 23, 29. ఇప్పుడు 20 నుంచి 30 మధ్య 23, 29. ఇలాగా 80 నుంచి 90 మధ్య కూడా సేమ్ ఉంటాయి. 2 నుంచి 8 సేమ్ ఉంటాయి. 23, 29, 83, 89 అట్లా. ఇప్పుడు 3 ఉన్న 6 కూడా సేమ్ ఉంటాయి. ఏమున్నది? 31, 37. 3 ఉన్న 6 సేమ్ ఉంటాయి. 30 నుంచి 40 మధ్య సేమ్ ఎట్లుంటుందో 31, 37 ఎట్లుంటుందో 60, 70 మధ్య కూడా అట్లనే ఉంటుంది. 61, 67. ఇప్పుడు 40 నుంచి 50 మధ్య ఎట్లా ఏముంటుందో 41, 43, 47 ఎట్లుంటుందో 70 నుంచి 80 మధ్య సేమ్ అట్లా ఉంటుంది. 71, 73, 79 ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. 2, 8 అనేది సేమ్ ఉంటాయి. అంటే 23, 29, 83, 89. 3, 6 అనేవి సేమ్ ఉంటాయి. 4, 7 అనేది సేమ్ ఉంటాయి. సంయుక్త సంఖ్యలు. ఒక సంఖ్యకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. సంయుక్త సంఖ్యలు ఏంటిది? 4, 6, 8, 9, 10, 12, 14, 15 సో ఎండ్స్. ఇవి సంయుక్త సంఖ్యలు అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. 2 అంకెల ప్రధాన సంఖ్యను వాటిని త్రిప్పి రాస్తే అంటే రివర్స్ చేస్తే ఈ వచ్చిన సంఖ్య ప్రధాన సంఖ్య కాదు. 2 అంకెల ప్రధాన సంఖ్యను మనం రివర్స్ చేస్తే అది మళ్ళీ ప్రధాన సంఖ్య అనేది కాదు. 311 అనేది ప్రధాన సంఖ్య. దీనిలో అంకెలను తారుమారు చేసి మరో 2 ప్రధాన సంఖ్యలను చెప్పండి. ఈ అంకెలను తారుమారు చేసి మరొక 2 ప్రధాన సంఖ్యలను చెప్పండి. 311, 113, 131 లాగా కూడా ప్రధాన సంఖ్యలాగా కూడా రాయవచ్చు. పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం అయితే ఆ సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష సంఖ్యలు అంటారు. అంటే ఇప్పుడు 3కి కారణాంకాలు ఏమున్నాయి? 1, 3. 8కి కారణాంకాలు ఏమున్నాయి? 1, 2, 4, 8. 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా అయితే ఇప్పుడు ఇందులో ఉమ్మడిగా ఏమున్నది? 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉన్నది కాబట్టి వీటిని 3, 8ను పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. 1 మాత్రమే ఉమ్మడిగా కారణాంకం ఉండాలి. ఇప్పుడు అన్ని ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు, కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలోని అన్ని సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు. ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి, కానీ ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేవి ప్రధాన సంఖ్యలు అనేవి కావు. కవల ప్రధాన సంఖ్యలు. 2 భేదంగా గల ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు. అవేంటి? 3, 5, 5, 7, 11, 13, 41, 43. కవల ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. 100 లోపు గల 7 వరుస సంయుక్త సంఖ్యలను తెలపండి. 100 లోపు 7 వరుస సంయుక్త సంఖ్యలు ఏమంటే 90, 91, 92, 93, 94, 95, 96. ప్రధాన కారణాంక విభజన అంటే ఏ సంఖ్యనైనా దాని కారణాంకాల లబ్ధంగా రాస్తే ఒక సంఖ్య యొక్క కారణాంకాలను లబ్ధంగా రాస్తే ఆ సంఖ్య యొక్క కారణాంక విభజన అంటారు. అవి ప్రధాన సంఖ్యలు అయితే ప్రధాన కారణాంక విభజన అంటారు. అంటే వాటి కారణాంకాలు అయితే ప్రధాన సంఖ్య అయినా సంయుక్త సంఖ్య అయినా ఉండవచ్చు. ఇప్పుడు ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఏంటిది? ప్రధాన సంఖ్య అయినా ఉండవచ్చు, సంయుక్త సంఖ్య ఉండవచ్చు. కానీ కేవలం ఒక ప్రధాన సంఖ్యనే ఉంటే ఆ సంఖ్య యొక్క కారణాంకాలను ప్రధాన కారణాంకాల విభజన అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు 24 యొక్క కారణాంకాలు ఏంటిది? 2 × 12. ఇవనేవి
ఒకటి ప్రధాన సంఖ్య ఉన్నది, ఒకటి సంయుక్త సంఖ్య ఉన్నది. ఇలా కాకుండా ఇప్పుడు 21 అనేది కారణాంకాలు ఏమున్నది 3 × 7. ఇవి రెండు 3, 7 అనేది రెండు ప్రధాన సంఖ్యలే కాబట్టి ఏదైనా సంఖ్య యొక్క కారణాంకాలు ప్రధాన సంఖ్యలే అయితే దాన్ని ప్రధాన కారణాంక విభజన అంటారు. ఇది ఒకటి ప్రధాన సంఖ్య ఉన్నది, ఒకటి సంయుక్త సంఖ్య ఉన్నది. ఇలా కాకుండా రెండు ప్రధాన సంఖ్యలు అయితే వాటిని ప్రధాన కారణాంక విభజన అంటారు. కారణాంకాలను కనుగొనే విధానం. ఇప్పుడు మనం కారణాంకాలను డైరెక్ట్గా ఇప్పుడు 21 ఉన్నది కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాం. కానీ పెద్ద సంఖ్య ఉంటే మనం కష్టం కాబట్టి రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు 42 యొక్క కారణాంకాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ భాగహార పద్ధతి. 2 2 4, 2 1 2, 3 7 21, 7 1 7, 2 × 3 × 7 ఎంత అయితే 42. దీని యొక్క కారణాంకాలు భాగహార పద్ధతి ద్వారా 2 3 7. అదే ఇంకొక పద్ధతి వృక్ష పద్ధతి. ఇప్పుడు 60ని 4 × 15 4 60. మళ్ళీ 4 ఎలా రాసుకోవచ్చు 2 × 2, 15 ఎలా రాసుకోవచ్చు 3 × 5. ఇట్లా వృక్ష పద్ధతిగా రాసుకుంటే దీని యొక్క కారణాంకాలు 2 × 2 × 3 × 5 ఏమవుతుంది 60 అవుతుంది. గరిష్ట సామాన్య కారణాంకం లేకపోతే గాసాక లేకపోతే గాసాబా అంటారు. ఈ బా అంటే ఏంటిది భాజకం. దీనిని కూడా రెండు పద్ధతుల ద్వారా వేసుకోవచ్చు. ప్రధాన కారణాంక పద్ధతి, ఇంకోటి భాగహార పద్ధతి. ఫస్ట్ ప్రధాన కారణాంక పద్ధతి చూద్దాం. 12, 13, 36 వీటి యొక్క గరిష్ట సామాన్య కారణాంకం గాసాబాను కనుగొన్నాం. అంటే ఫస్ట్ ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా చేద్దాం. ఇప్పుడు 12 2 6 12, 2 3 6, 3 1 3. దీని కారణాంకాలు 30 యొక్క కారణాంకాలు కనుక్కోవాలంటే కాసాబు. 2 15 30, 3 5 15, 5 1 5, 36 ఒక కాసాగు చేయాలి. 3 × 12, 3 × 4 12, 3 × 12 36, 3 × 4 12, 2 × 2 4, 2 1 2. ఇప్పుడు 12 యొక్క కారణాంకాలు ఏంటిది 2 × 2 × 3 × 2 × 3 × 2. ఇప్పుడు 30 యొక్క కారణాంకాలు ఏమిటిది 2 × 3 × 5. 36 యొక్క కారణాంకాలు ఏంటిది 2 × 3 × 2 × 3. ఇట్లా మనం ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా చేయాలంటే గాసాబాను మూడిట్లలో గరిష్టంగా మూడిట్లలో ఉండాలి. ఏ సంఖ్య అయినా మూడిట్లలో ఉండాలి. ఇప్పుడు 2 అనేది 12లో ఉన్నది, 30 ఉన్నది, 36 ఉన్నది. ఏ సంఖ్య అయినా ఈ మూడు సంఖ్యలను కూడా ఉండాలి. 3 అనేది ఈ మూడిట్లలో ఉన్నది, 2 అనేది ఈ మూడిట్లలో ఉన్నది. కాబట్టి 2 × 3 6. ఏ సంఖ్య అయినా మూడిట్లలోనే ఉంటే వాటి యొక్క గుణిజం వాటిని ఇంటూ చేస్తే వాటి ఆన్సర్ ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా గాసాబా కనుగొను. లేకపోతే భాగహార పద్ధతి 56, 64 యొక్క గాసాబా కనుక్కున్నాం. ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా కనుక్కోవాలంటే వీటిని కాసాగేసి ఏమొచ్చింది ఇప్పుడు 2 3 2 ఏంటంటే ప్రతి సంఖ్య కూడా ఈ మూడిట్లలో ఉండాలి. మూడిట్లలో ఉంటే 2 2 అనేది మూడిట్లలో ఉన్నది కాబట్టి ఒకసారి రాసుకుంటాం. ఇప్పుడు 3 అనేది అన్నిట్లలో ఉన్నది కాబట్టి 3 రాసినాం. ఇప్పుడు 5 అనేది మూడిట్లలో లేదు. ఇప్పుడు 2 మళ్ళీ 2 తీసుకుందామన్నా కూడా మన లైన్లో 2 లేదు కాబట్టి ఈ 2 అనేది మూడిట్లలో ఉన్నది, 3 అనేది మూడిట్లలో ఉన్నది కాబట్టి 2 × 3 6. భాగహార పద్ధతి 56, 64 యొక్క గాసాబాను కనుక్కున్నాం. ఈ గాసాబా పద్ధతి ద్వారా
ఎప్పుడైనా చిన్న సంఖ్యతోటి పెద్ద సంఖ్యను భాగహారం చేయాలి. 56 1 జా 56. ఏం మిగులుతుంది? 8 మిగులుతుంది. 8 మిగిలినాక ఈ 56 అనేది మళ్ళీ 0 వచ్చేదానికి చేయాలి. ఈ 56 అనేది మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు 8 7 జా 56. ఇప్పుడు 0 వచ్చింది. ఇప్పుడు 56ను ఏమంటారు? విభాజకం అంటారు. 64ను ఏమంటారు? విభాజ్యం అంటారు. ఈ విభాజకం అనేది ఎంత వస్తుందో అదే గాసాబా లేదా గాసాక. 8 వచ్చింది. 8 వచ్చింది కాబట్టి 56 64ల గాసాబా 8. కాసాగు కనిష్ట సామాన్య గుణిజం అంటే గుణిజాల్లో కనిష్టమైనది ఏది? ఇది కూడా రెండు పద్ధతుల ద్వారా చేయవచ్చు. 36, 60. దీని యొక్క ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా కాసాగును చేయాలి. ఫస్ట్ కాసాగు ద్వారా చేస్తే 2 8 జా 36, 2 9 జా 18, 3 3 జా 9, అలాగే 60. 16 2 30 జా 60, 2 15 జా 30, 3 5 జా 15. దీని యొక్క 36 యొక్క కారణాంకాలు ఏవి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. అలాగే 60 యొక్క కారణాంకాలు ఏమున్నది? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు ఏ సంఖ్య అయినా ప్రతి దాంట్లోనూ కూడా ఉండాలి. ఇప్పుడు 36లో ఉండాలి, 60లో ఉండాలి. ఇప్పుడు 2 అనేది 36లో ఉంది, 60లో ఉంది. మళ్ళీ 2 అనేది 36లో ఉంది, 60లో ఉన్నది. ఇప్పుడు 3 అనేది 36లో ఉన్నది, 60లో ఉన్నది. కాబట్టి ఈ రెండింటిని ఒకసారి రాసుకోవాలి. మనం ఇక్కడ ఎట్లా రాసుకున్నాం? ఈ మూడింటికి బదులు ఒకటి రాసినాం, ఈ మూడింటికి బదులు ఒకటి రాసినాం. ఇప్పుడు 5 అనేది మూడిట్లలో లేదు కాబట్టి రాయాలి. ఇప్పుడు 2 అనేది రెండిట్లలో ఉన్నది, ఇంకొక దాంట్లో లేదు, మధ్యలో దాంట్లో లేదు కాబట్టి 2ను విడిచిపెట్టి అన్నిట్లలో ఉన్నదాన్నే తీసుకోవాలి. ఇదేంటిది? గాసాబా. గాసాబా ఏంటిది? ప్రతి దానిలో ఉన్నదాన్నే తీసుకోవాలి, మిగతా దాన్ని వదిలిపెట్టాలి. ఇది కాసాగు దానిలో ప్రతి దానిలోది తీసుకోవాలి. ఇప్పుడు రెండింటికి బదులు ఒకటి రాసినాం, ఈ రెండింటికి బదులు ఒకటి రాసిన 2 రాసినాం, ఈ 2 3లకు బదులు 3 రాసినాం. మిగతా ఉన్నవాటి కాసాగు దానిలో మిగతా బ్యాలెన్స్ ఉన్నాయి కూడా తీసుకోవాలి. 3 ఇంటూ 5 మొత్తంగా 180. గాసాబా దానిలోనేమో అన్నిట్లలో సేమ్ ఉన్నాయే తీసుకోవాలి, మిగతా అనేది వదిలిపెట్టాలి. కాసాగు అన్న దానిలోనేమో ప్రతి దానిలోది తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి దీనిలో ఉన్నది తీసుకుంటాం, మిగిలినవి కూడా తీసుకుంటాం అన్నట్టు. ఇది కాసాగు 180 భాగహార పద్ధతి. అంటే మూడింటిని ఒకటేసారి కాసాగు చేయడం. 7 3 జా 21, 7 5 జా 35, 7 6 జా 42, 3 1 జా 3. 5 అనేది పోదు కాబట్టి 5 అట్లనే రాసుకుంటాం. 3 6 జా 6, 7 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2. ఇది భాగహార పద్ధతి ద్వారా కాసాగు. ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తా. గాసాబా అంటే ఫస్ట్ కాసాగు ద్వారా వేసి వాటి యొక్క కారణాంకాలు అనేవి రాసుకోవాలి. ఇప్పుడు 2 అనేది మూడిట్లలో ఉన్నది, 12లో ఉన్నది, 13లో ఉన్నది, 36లో ఉన్నది. మూడిట్లలో ఉన్నది కాబట్టి మూడిటికి బదులు ఒకటి రాసినాం. ఇప్పుడు 3 అనేది మూడిట్లలో ఉన్నది కాబట్టి ఈ మూడిటికి బదులు ఒకటి. గాసాబాలో మిగతా వాటిని విడిచిపెట్టాలి. కాసాగులో ఇప్పుడు రెండింటికి బదులు 2 రాసినాం, ఈ రెండింటికి బదులు ఈ 2 రాసినాం, ఈ మూడింటికి బదులు ఒక 3 రాసినాం. మిగతా వాటిని కూడా ఇంటూ చేయాలి. కాసాగులో గాసాబాలో వదిలేయాలి, ఒక సేమ్ ఉన్న వాటిని తీసుకోవాలి. కాసాగులో మిగతా వాటిని కూడా తీసుకోవాలి. 2 3 2 మిగతా వాటిని కూడా తీసుకోవాలి. 3 ఇంటూ 5 మొత్తం 180 కాసాగు. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ చూద్దాం.